డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకంలో శాపాలు వరాలు. దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే గారి రాసినటువంటి రచన. మొదట్లోకి వచ్చాం. ఇప్పటిదాకా నిన్నటి మొదటి భాగం అంతా లోపల ఇచ్చిన అనేక విషయాల గురించి ఆయన చెప్పినవి ఈయన చెప్పినవి అని. ఇప్పుడు అసలైన విషయంలో శాపాదపి వరాదపి. భారతీయుల సాంస్కృతిక జీవన నిర్మాణానికి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం మొదలైన గ్రంథాలు అందించిన సహకార సంపద అమూల్యం. ఈ గ్రంథాలు భారతీయ సంస్కృతికి అభిన్నమైన అంగం. పై వాటిలో భగవద్గీత స్వతంత్ర గ్రంథం కాదు, అది మహాభారతంలోని భీష్మ పర్వంలో ఒక భాగం. అయినా దాని ప్రత్యేక గ్రంథంగానే ఆదరిస్తున్నారు. అందుకు కారణం దానిలో అభివ్యక్తమైన భావనా సంపద. శతాబ్దులు గడిచిపోయినా ఆ గ్రంథానికి గల కొత్తదనం, లోకప్రియత అనంతం ఆ కొద్దిగా కూడా ఆవంత కూడా తరిగిపోయి ఈ గ్రంథాలు నిర్మింపబడింది మొదలు ఇవాల్టి వరకు అత్యుత్తమ ధార్మిక గ్రంథాలుగానే పరిగణింపబడు పూజనీయాలై వెలుగుతాయి. అయితే ఇంత మాత్రం చేతనే ఇది భారతీయ ప్రజాహృదయంలో శాశ్వత స్థానం అందుకొన్నవని అన్నది. ఈ గ్రంథాలు చిత్రించిన మానవ జీవన దృశ్యాలు, సమాజం కట్టెదుట అని అవి నిర్దేశించిన ఆదర్శాలు, నిరూపించిన ధార్మిక తత్వాలు, జీవన విధానాలు, మానవ స్వభావాన్ని వర్ణించే పట్ల అవి ప్రదర్శించిన బహుముఖ చిత్ర కాంతులు సమాజాన్ని ప్రభావితం చేశాయి. దానికి కారణం అవి సత్యంపై ఆధారపడి ఉండటమే. ఈ గ్రంథాలను ధార్మిక గ్రంథాలంతం చేత అవి దేవతల గుణగాన మొదలు చేస్తాయని, వారి ఉత్కర్షను చాటి చెప్తాయని, దైవీ శక్తి పూరితాలని అనుకోవటం సహజం. కానీ అది ఆంశిక సత్యం, అంటే పార్షియల్ ట్రూత్ అంటానే. అది వాస్తవానికి ఈ గ్రంథాలు సర్వ విధాల మానవులకు సంబంధించి వీటిలో దేవతల లీలా వర్ణనాల కంటే ఎక్కువగా మానవ కార్యాలు, గుణాలు, వీరత్వం వంటివే ప్రశంసింపబడి, వీటిలో దేవతా విషయాలు ఎంతగా వీరత్వం వంటివే ఉన్నను మానవుడు నిర్వహించిన కార్యం అత్యంత మనోహరంగా కనబడి ఈ గ్రంథాల్లో వర్ణించిన కథలు, పాత్రలు, తత్వాలు సంపూర్ణంగా మానవులకు సంబంధించినవి. ఇందు వర్ణించబడిన సుఖదుఖాలు, కీర్తి అకీర్తులు, గుణావగుణాలు, మన సొంతములు ఈ గ్రంథంలోని మానవ అసాధారణాలై సూపర్ హ్యూమన్ కృత్యాలు వాస్తవానికి మహానీయాలు. సాహిత్యపరంగా కూడా ఈ గ్రంథాలకు గల విలువ అసామాన్యమే. కాలమే వీటి చిరస్థాయిని నిర్ధారణ చేసి రత్నాకరం వల్లే, అంటే సముద్రంలాగా ఈ గ్రంథాల ఉదాత్త గుణ సంపన్న ఎందరో విద్వాంసులు వేర్వేరు సమయాలలో ఈ గ్రంథాల సౌందర్యపు విభిన్న రీతులను మనకు తెలియజేసి ఆధ్యేతృగణం అనుసంధానకర్తలను ఎంతగానో శ్రమించి ఈ గ్రంథాలకు శుద్ధ ప్రతులు నిర్మించి ఎన్నో కావ్య నాటకాదులు, లలిత కళాకృతులు ఈ గ్రంథాలు ఆధారంగా ఉద్భవించి ప్రజలకు ఈ గ్రంథాలపై గల ప్రేమ ఆదరాలు ఎన్నటికీ తరగు. వీటి గొప్పదనాన్ని వర్ణించడానికి శబ్దాలు చాలు. ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణం వందల కొద్ది సంవత్సరాల నుండి దీపస్తంభంలాగా, అంటే లైట్ హౌస్ అంటమే, నిలిచి మానవులకు మార్గదర్శనం చేస్తుంది. దీని శ్రేష్టత వర్ణనాతీత. భూతములను ఎంతకాలం వరకు నదీ పర్వతాలు నిలిచి భూతలంలో ఎంతకాలం వరకు నదీ పర్వతాలు నిలిచి ఉంటాయో అంతవరకు రామాయణ కథ ప్రజలలో ప్రచారంలో ఉంటుందని బ్రహ్మగారి భవిష్యత్తు సమయం ఈ వాణి సత్యమని రుజువు చేసింది.
వాల్మీకి మహర్షి లేకపోతే రామాయణం ఎలా లభించేది అని మహారాష్ట్ర సంత్ కవి రామదాసు ప్రశ్నించారు. ఈ కథ బ్రహ్మాండాన్ని భేదించి బయటకు కొనసాగాలని అతని ఉత్కటాశయం. రామాయణాలకున్న విశిష్టత ఏమంటే ప్రజలకు తమ స్వీయ సోదరుడు వాస్తవమనిపింపడు. భరత లక్ష్మణులు నిజమైన సోదరులు అనిపిస్తారు, తన భార్య వాస్తవం అనిపించదు. సీత అవాస్తవమని, తన పతి నిజమనిపించడు. రాముడు ఎక్కువ సత్యంగా కనపడతాడు. ఈ విధంగా 3 కాలాలలో చెక్కు చెదరని సంస్కృతి రామాయణంలో చిత్రింపబడి, రామాయణం భారతీయ సంస్కృతికి ఆదర్శం. అది భారతీయ సంస్కృతిని ఉచిత దిశాముఖంగా త్రిప్పి నడిపే భారతీయ జీవనం ఉదాత్తం చేసింది అని స్వర్గీయ రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రశంసించారు. మరాఠీ శ్రీ రామకోశ సంపాదకుడు శ్రీ అమరేంద్ర గాడ్గిల్ గారు ఈ గ్రంథ మహాత్మ్యాన్ని వర్ణిస్తూ రామాయణం వాస్తవిక సంఘటన మహాకావ్యంగా మలచిన ఐతిహాసిక మహాకావ్యమని, అది మన ప్రాచీన రాష్ట్రీయ ఇతిహాసమని చెప్పారు. రామాయణ విశేషజ్ఞులైన డాక్టర్ నా సాఠే గారు వాల్మీకి రామాయణం భారతీయ సంస్కృతిని, భారతీయ జీవన ఆదర్శాన్ని ప్రదర్శించే చిత్తరువు అంటే పోర్ట్రైట్ అంటే వర్ణ చిత్రం అని భజించారు. వాల్మీకి దీనిని కావ్య రూపంగా రచించారు. ఈ కావ్యం ఆదర్శ మహాకావ్యంగా స్వీకరింపబడి దండి మొదలైన వాళ్ళు దీనిని ఆధారంగా గ్రహించి మహాకావ్యతత్వాలు నిర్ధారణం చేశారు. ప్రపంచంలోని 5 వరిష్ఠ మహాకావ్యాలలో దీనికి పరిగణనకు అబ్బింది. కనుకనే భారతీయ కావ్య మర్మజ్ఞులు దీని కావ్య రూపాన్ని సర్వశ్రేష్టమైందిగా మన్నించారు. పైగా విదేశీయ కావ్య ప్రియులు కూడా ఇందరి రసాన్ని ఆస్వాదించి దీన్ని ఎంతగానో గౌరవించారు. రామకథ వాల్మీకి పూర్వమే ఉంది. నారదుడు ఈ కథను వాల్మీకి చెప్పారు. ఈ విన్నదాన్ని అనుసరించి రామచరిత్రను వ్రాయమని బ్రహ్మ ప్రేరేపించి రామాయణంలో శాపాలకు వరదానాలకు గల స్థానం అతి విశిష్టమై నారదుని సంక్షిప్త రామచరిత్రలో శాపాలు అంతగా వినపడు, కానీ వరదానాలు తప్పక గోచరిస్తాయి. వాల్మీకి నిషాదుడికి ఇచ్చిన శాపం రామాయణ రచనకు కారణం కాగా, దుర్వాసుని శాప విరోధం రామాయణ సమాప్తికి కారణమై దుర్వాసుడి యొక్క షరతులను కాదని శాపానికి పాల్పడి రఘువంశమే నశిస్తుందేమో అన్న భయంతో లక్ష్మణుడు ఆత్మత్యాగమనర్చి నాశనాన్ని నివారించి బ్రహ్మదేవుడి వరబలం చేత వాల్మీకి రామాయణాన్ని రాశాడు. దాని దశరథుడు పైకి ఇచ్చిన వరం ప్రత్యక్షంగా కథ నడిపించి రావణుడికి లభించిన అమరత్వాన్ని అవధులు ఉన్నప్పటికీ అతని అత్యాచారాలు హద్దు దాటిపోయాయి. మేఘనాథుడు దేవతలపై విజయం సాధించాడు, కానీ కుంభకర్ణుడు నిద్రావశుడయ్యాడు. హనుమంతుని సహజ శక్తి అష్టదిక్పాలకులిచ్చిన వరాల చేత అసాధ్యాన్నే సాధ్యం చేసి చూపి ఈ గ్రంథంలో అనేక సార్లు వరశాపాల ప్రసక్తిని బట్టి దీని శాప కథ అని కానీ వరకథ అని కానీ చెబితే అతిశయోక్తవుతుంది. రామాయణంలోని కథలెన్నిటినో శాపమో వరమో ఆధారంగా కనిపిస్తుంది. పాత్రల శీల చిత్రణంలో వీటి ప్రభావం కనిపిస్తుంది. శాపాలకు కానీ వరాలకు కానీ స్వతంత్ర అస్తిత్వం లేకపోయినా కథా వస్తువులకి అభిన్నాంగాలై విడదీయటానికి వీలు కలిగించవు. వీటిని విడిచేస్తే కథాసూత్రం తిరిగి జోడించటం అసంభవము. దాని అల్లిక కాని సందర్భాల అమరిక కాని చక్కగా నిర్వహింపబడజాలదు.
ఈ వరశాపాల కల్పన అతి ప్రాచీనమైనప్పటికీ వాల్మీకి తన ప్రతిభా కౌశలం చే గ్రంథాన్ని కూర్చి దాన్ని సుందరం సమగ్రం సంగతంగా ఉనర్చారు. ఇది ఎంతో ప్రశంసార్హం. వేదాలు ఉపనిషత్తులు విశేషంగా రామాయణ మహాభారత భాగవతాలు తక్కిన ప్రాచీన పురాణ కావ్య భండారాలు ఉన్న వాటిలో అనేక చోట్ల శాపాలు వరాలు పేర్కొనబడుతుంటూ ఉంటాయి, అంటే చెప్పబడుతుంది. వాటన్నిటినీ శ్రద్ధగా చదివి గ్రహిస్తే అత్యంత శ్రేష్టమైన గ్రంథం ఒకటి నిర్మించదగినది. వరశాపాలు అధ్యయనం వల్ల సంసద్బద్ధ వాటికి సంబంధించిన గ్రంథాల స్వరం, వాటిలో పేర్కొనబడిన సామాజిక సాంస్కృతిక ధార్మిక నైతిక జీవన ప్రణాళిక చారిత్రక విశిష్టత మొదలైన వాటిపై ఉపయుక్తాలైన జ్ఞానం ఎంతయో లభింపక వ్యాస వాల్మీకుల వంటి ప్రజ్ఞావంతులు తమ గ్రంథాలను వరశాపాలను ఎందుకు స్థానం కల్పించారు, తావు కల్పించారు. ఈ శాపాలు కానీ వరాలు కానీ ఎప్పుడు వచ్చాయి అని ఈ గ్రంథానికి అభిన్నాంగాలు కాకపోతే దీనికి ఈ ఆకర్షణ. సాహిత్య రచనా దృష్టిలో ఈ వరశాపాలకున్న మహత్యం ఏమి, వీటి ప్రభావం ఎంత, శాపం కానీ వరం కానీ ఇవ్వగల శక్తి ఎవ్వరికి ఎలా ఎంత మాత్రం లభిస్తుంది, వీటికి నాశనముందా? అలాంటి ప్రశ్నలెన్నో ఈ గ్రంథాలు చదివేటప్పుడు మనస్సులో మెదులుతూ ఉంటాయి. వీటికి సమాధానం వెదకటం ముందు వీటి స్వభావ స్వరూపాలు ఎలాంటివో తెలుసుకోవడం చాలా అవసరం. మానవ శక్తికి గల పరిధి పరిమితం లిమిట్. కానీ ఈ శక్తితో పోల్చినప్పుడు అతని ఆకాంక్ష అభిలాషలు అపరిమితంగా ఉంటాయి. తరచుగా అత్యావశ్యకాలైన మౌలికావసరాలు సామాన్య అవసరాలను సాధించడానికి మానవ శక్తి ప్రయాసలు చాలావు అనిపిస్తాయి. ఈ స్థితిలో మానవ శక్తికి మించిన బలమైన ప్రభావజనకమైన శక్తి కోసం ప్రయత్నించి దాని మూలంగా నిశ్చితమైన సాఫల్యం పొందాలనుకుంటా. ప్రాచీన కాలంలో మానవుడి అవసరాలు చాలా పరిమితం. అన్న వస్త్రాలు, ఆవాస గృహం, సంతానం అనేవే ముఖ్య అవసరాలు. కానీ మానవుడికి లభించిన శక్తి సామర్థ్యాలు ఆ అవసర పూర్తికి చాలకుండా ఉండిపోయాయి. కనుక ప్రభావజనకాలైన శక్తి సామర్థ్యాలకై అతడు వెతకటం ప్రారంభించి ప్రతి వస్తువులో ఏదో ఒక సుప్త శక్తి, అంటే నిద్రాణమై ఉన్న శక్తి కలదని విశ్వాసం పెరగటంతో ఆ శక్తిని జాగృతమనర్చి అభిలాషలు సాధించవచ్చనే నమ్మకంతో దాన్ని జాగృతం చెయ్యటానికి కావలసిన సాధనాలు, మార్గాలు తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పంచతంత్రాలను ప్రయోగించి దేవీ శక్తులను ఆవాహన చేసి కోరికలు తీర్చుకోవచ్చనే నమ్మకం ప్రబలమైపోయి సాధనాలు ఉపయోగించుట, అభిలాషలు సిద్ధించుట, ఈ కార్యకారణ భావం అస్పష్టం అబద్ధం చేత ఈ ప్రయత్నాలన్నీ దూరాలని, అన్ని గూఢాలని, అద్భుతాలని, చమత్కార పూర్ణాలని, అతీంద్రియ శక్తి సంపన్నాలని ఎంచబడ్డాయి. ఈ ప్రయత్నాలన్నీ ఐహిక సుఖ అభివృద్ధికి ఉపయోగపడవచ్చు అని తెలిసింది. వైజ్ఞానికుల ప్రయత్నం అన్నిటికీ కూడా మూలభూతమైన ఉద్దేశం ఇదే. కానీ రెంటికి మధ్య గొప్ప భేదం. వైజ్ఞానికుల ప్రయాస కార్యకారణ సంబంధాన్ని అన్వేషించటానికై కొనసాగుతుంది. అవశ్యమైన కారణం ఏది, వాటిని తగు స్థాయిలో ప్రయోగిస్తే వాటి సయోగ్య సంగతి ఫలించి అపేక్షితార్థాలు సిద్ధింపకలవని సిద్ధాంతం వాళ్ళకి విశ్వాసం. వైజ్ఞానికులు పరిశోధన చేసి కనుగొన్న నూతన విషయాలెన్నో మానవుని ఆశ్చర్యచకితుడిగా చెయ్యగల అద్భుత చమత్కారాలుగా వెలయుతున్నాయి. గోడ
కావల ఉన్న దృశ్యాలు కాని ధ్వని కాని మానవుడికి కనిపించదు వినిపే. కానీ నేటి వైజ్ఞానికులు క్షణకాలంలో సప్త సముద్రాలకు అవతల తీర దేశాలను చూపగలుగుతారు, మాటలు వినచేయగలుగుతారు. అది ఎంతో అద్భుతం కదా. వైజ్ఞానికులు ఎంత ప్రచండ బల సంపన్నులయ్యారు. తమ ప్రయాస ఫలించినను వైజ్ఞానికులు సంతృష్టి చెందినందుకు. కానీ దాన్ని వాడు చమత్కారమని అంగీకరింప. కార్యకారణ భావం ఎదిగిన వాడు అవటం చేత వారికి ఇది చమత్కారం అనిపించదు. కానీ సామాన్య మానవునికి ఈ కార్యకారణ భావం పరిచితం కాదు కనుక అతనిది చూసి ఆశ్చర్యపడుతూ ఉంటాడు మానవుడు. కామ్య పూర్తికి అంటే కోరికల సాధన తన అసాధ్యాసాధారణ మధ్య ఉన్న కార్యకారణ భావాన్ని తెలియకుండటం చేత ప్రాచీన కాలంలో ఈ విధమైన వైఫల్యాలన్నిటినీ చమత్కారాలనే భాషిస్తూ ఉండేవాడు. మానవ శక్తికి సాధ్యం కాని కార్యాలను సుసాధ్యాలు అవటంతో ఈ చమత్కారం వెనక ఏదో దివ్య దైవీ అద్భుత పవిత్ర శక్తి ఉన్నది అనే విశ్వాసం దృఢమై అలాంటి శక్తిని సంపాదించాలనే ప్రయత్నాలు కొనసాగటం ప్రారంభమై ఈ ప్రయత్నాలే యాతు యజ్ఞ దాన తపస్యాది రూపం పొందినది. వరశాపాలు ప్రయోగం ఈ యాతు విద్యచే జనించినందు మొదట ఈ యాతు స్వరూపం ఎట్లాంటిదో తెలుసుకుందాం. యాతు శబ్దం అర్థం మాయ, వస్తువులో ఉన్న సుప్త శక్తి అంటే దాక్కుని ఉన్న శక్తిని యాతు శక్తి అంటారు. అది గుర్తించడానికి యాతు విద్య అంటే మాయా విద్య, దాని ఎరిగిన వాళ్ళు యాతుధానులు. రాక్షసులకు ఈ జ్ఞానం అవ్వడం చేత వాళ్ళని యాతుధానులు అన్నారు. ఈ శక్తి వలన వాళ్ళు తమకు కావాల్సిన రూపాన్ని పొందుతారు. మారీచుడి విద్య బాగా తెలుసువాలి. కామరూపంలో సుపర్ణ హరినయ్యి సీతను మోహింపజేసి తర్వాత రామాయణ కథకంతకు ఇదే కారణమై కాగా యాతు క్రియకు గల పరమ మూలతత్వం ఏమిటంటే ప్రతి వస్తువులో సుప్త శక్తి ఉంటుందని, దాన్ని విశుద్ధమైన మంత్రోచ్చారణతో మేల్కొల్పవచ్చునని, తద్వారా కోరికలు సాధించుకోవచ్చునన్న విశ్వాసం. అది ఆది మానవుడి జీవితంలో ఈ యాతు విద్య మూలాధారంగా ఉంది. గూఢ అగమ్య శక్తిపై అతనికి పరిపూర్ణ విశ్వాసం ఉండే. అతని కల్పనకు ఈశ్వరుడు అందల కనుక భక్తి చేత అతన్ని వశపరచుకునే ప్రశ్న లేదు. ఈశ్వరుడు పూజ, ఆవాహన, యజ్ఞం వంటి కల్పనలన్నీ సాంస్కృతిక వికాసానికి ఫలంగా నీ వెనక ఏర్పడ్డపై ఈ ఆదిమానవుడు విశుద్ధంగా మంత్రాన్ని ఉచ్చరించి ఇచ్ఛాశక్తిని పెంచుకోవచ్చనని, దానికి ఇంకొకరి ఇచ్ఛా కృపా ద్వేషాలతో నిమిత్తం లేదని విశ్వసించారు. కనుకనే యాతుధారణలు ఈశ్వర ప్రసన్నతకు కాని క్రోధానికి కాని చోటు లభించలేదు. నైతికతకు దీనిలో స్థానం లేకపోయింది. వాట్ ఈజ్ రిచువల్లీ కరెక్టెడ్ ఈజ్ ఎథికల్లీ రైట్. ధర్మభావనకు ఈ యాతుశక్తి పూర్వ అవస్థ ఫ్రేజర్ను అనుసరించి ఇది విజ్ఞాన శాస్త్రానికి పూర్వస్థితి. ఈ రెంటికి కామ్య పూర్తియే లక్ష్యం. వస్తువులలో ఇమిడి ఉన్న మూల శక్తిపై ఇద్దరికీ ప్రగాఢ విశ్వాసం. భేదం కేవలం సాధనాగత. వైజ్ఞానికుని కార్యభారమంత అనుభవాన్ని పరిరక్షణానికి కాగా యాతుక్రియలోని కార్యభారమంత మంత్రతంత్ర ప్రయోగం వైజ్ఞానికుల బౌద్ధిక ఆధారానికి ముందు సాగుతుంది. రహస్యం, అజ్ఞానం, అంధశ్రద్ధ యాతుక్రియకు సహాయకాలు. ఫ్రేజర్ పండితుడు ఈ రెంటిటీ గల
అంతరాన్ని ఇలా విశదపరిచి legitimately applied they yield science, illegitimately applied they yield magic. The bastard sister of science. విశిష్టమైన మంత్రాన్ని దాని విశిష్టమైన ప్రయోగ పద్ధతి చేరి తంత్రం అనబడు. ఈ యాతురూప క్రియ వల్ల ఆదిమావస్థలో మానవుడు తన కామనలను పూర్తి చేసుకుంటూ వచ్చాడు. తంత్ర విద్యలో శివశక్తి ప్రకృతి పురుష సంయోగానికి విశేష మహాత్మ్యం ఇవ్వబడి అదే శివ పూజ. లింగ పూజ, శక్తి పూజ, బసుబలి, నరబలి వంటి కల్పనలెన్నిటిలో దానిలోంచి వచ్చాయి. దీనివల్లనే శక్తి పూజలో వామాచారం, స్వైరాచారం వంటి అవాంఛనీయ శక్తులెన్నో ప్రారంభమయ్యాయి. యజ్ఞకర్మ భారతదేశంలో గల ఆర్య ఇతర జాతుల వారు తమ ప్రాథమిక అవసరాలను కామ్య పరిపూర్తిని తంత్ర విద్య ద్వారా సిద్ధింపచేసుకుంటున్నారు. వైదికార్యులు దీనికై అనుసరించిన సాధనాలను యజ్ఞాలని చెప్పారు. యజ్ఞ విధి కూడా యాత్వాత్మ కల్పన నుండి ప్రభవించిందంటే మాయ నుంచి. ప్రసిద్ధ మానవ వంశ విజ్ఞాన ఎం జులైంగ్ యజ్ఞ విధిని గురించి ఇలా రాశాట. ఆన్ ది హోల్ the religion of rishis is practical. It might also be said is magical. They desire temporal blessings, rain, sunshine, long life, power, wealth in flocks and herds. The whole purpose of the sacrifices which occupy so much of their time and the thought is to obtain good things. The sacrifice and the sacrifice came between gods and men. On the man's side is faith, munificence, a compelling force of prayer, and intenseness of will. The sacrifice invocates the God to do the will of the sacrificer. కనుక మొత్తం మీద ఋషుల ధర్మస్వరూపం కూడా వ్యావహారికమని యాత్వాత్మకమని చెప్పదగింది. కాలానుకూలంగా వారు వర ఆశీర్వాదాల వల్ల వర్ష ఆతప దీర్ఘ ఆయు సామర్థ్యాలు పశు సంపద అభివృద్ధి ఆకాంక్షింప కోరుతున్నారు. వాళ్ళకి తమ జీవిత సమయంలో అధిక భాగంలో ఆలోచనా శక్తి వెచ్చించి ఆయా యజ్ఞ విధులు నిర్వహించడానికి గొప్ప విషయాలుగా సంపాదించటమే ముఖ్య ఉద్దేశాలుగా ఉండేవి. యజ్ఞానని యజ్ఞకర్త దేవతలకు మానవుడికి మధ్య మాధ్యస్థం చేస్తున్నాడు. అంటే మీడియం లాగా ఉంది. శ్రద్ధ, ఉదారత, ప్రార్థన సామర్థ్యం, ఉత్కట, ఇచ్ఛ అంటే కోరిక అనేవి మానవ గుణాలై ఉండ. యజ్ఞకర్త కామన పూరించటకై దేవతలకు అనుకూలించటం కోసం సాధనం యజ్ఞం. యజ్ఞ శబ్దం యజ్ఞ అనే ధాతువు నుండి ఉత్పన్నమైంది. యజ్ఞం అంటే దేవ పూజ సంగతికరణ జ్ఞాన విధానమని నిర్వచింప. యజ్ఞ శబ్దానికి అర్థం నిర్వచించితే గల ఆశయం ఏమంటే తనకన్నా శ్రేష్ఠులైన వాళ్ళని దేవతలుగా మన్నించి వాళ్ళని పూజిస్తూ తన సాటి వారినందని ఒకే ప్రేమ సూత్రంలో బంధించి ఐక్యత సంపాదించడం, తనకన్నా తక్కువ స్థాయి వాళ్ళకి ఏదో కొంత ఇవ్వడం అంటే యజ్ఞకర్మ సమ్మానం, ఏకీకరణ, దానం అనే 3 తత్వాలతో కూడిందని స్పష్టం. వ్యక్తి తన కర్తవ్యంతో పాటు సామాజిక బాధ్యతల పట్ల కూడా జ్ఞానం ఉంచాలనుకోవడం యజ్ఞ శబ్దం చేత సూచింపబడ్డ.
యజ్ఞం ముఖ్యంగా త్యాగమయమైన కర్మ. అది మొదలు ఆసురుల వద్ద ఉండే, తర్వాత దేవతలకు చేరి, దీని మీద ఆ తర్వాత ఋషులు మానవులు కూడా వాళ్ళ నుంచి గ్రహించి. కానీ ఈ విషయంలో మతభేదాలు ఉన్నాయి. యజ్ఞంలో ఒక యాచన వల్ల దీన్ని యాచనే ధాతువుని నిష్పన్నమని కూడా చెబుతుంది. అగ్నికి గల ప్రచండ శక్తిని గుర్తించటంతో మానవ జీవితంలో అత్యద్భుతమైన క్రాంతి ఉదయించింది, అంటే ప్రోగ్రెస్ అంటాం. అలాగే ఆ అగ్నికి దేవత్వం అబ్బింది. అతనికి సంతుష్టి కామనలు పూర్తిగా గలవు అనే విషయం విశ్వాసం బలపడి, వెంటనే అగ్ని కోపిస్తే అమంగళం అవుతుందనే భయం కూడా పెరిగి, అలా ఆరాధ్య దేవతను సంతోష పెట్టడానికి సరికొత్త మాధ్యమాలుగా రూపించిందే యజ్ఞం. అగ్నిలో ఆహుతులు వేస్తే అవి ఆరాధ్య దేవతలకు చేరుతాయన్న నమ్మకం అంతకంతకు ప్రబలంగా పెరిగింది. దానితో కావ్యపూర్తి పట్ల దృఢ విశ్వాసం పెరిగింది. ఇందులో కేవలం ఇచ్చిపుచ్చుకునే భావమే కాదు, యాత్వాత్మకమైన క్రియల చేత దేవతల శక్తిని కూడా పెంపు చెయ్యగలటి భావం కూడా ఏర్పడింది. దేవాన్ భావయతానేవ తే దేవా భావయంతు నః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. భగవద్గీత 3వ అధ్యాయంలో 11వ శ్లోకం. ఇందులో భావయత్ అనే శబ్దానికి అర్థం శక్తివంతుడిగా, బలవంతుడిగా చేయ. ఋగ్వేదమంతటా ఇచ్చిపుచ్చుకోవటంలో ఈ భావిత్వలో కొనచ్చు ధారణ ఏర్పడి, ఆహుతి ఇచ్చి దేవతలు సంతోషపరిస్తే ఆశించిన కార్యం త్వరగా జరుగుతుందన్న మాట మీద విశ్వాసం పెరగడం వల్లనే త్రిశంకుడు స్వదేహంతో స్వర్గం ఆశించి అనుచితమని తెలిసి కూడా అందుకోసమై యజ్ఞం చేసి, కర్తవ్య బుద్ధితో ప్రేరేపించబడి ఫలాకాంక్షబది కర్మ చేస్తే భగవద్గీత యజ్ఞమని చెప్పబడి. యజ్ఞం అంటే పూజ్య వ్యక్తికై చేసే త్యాగం. ధర్మ కల్పన కూడా యజ్ఞానికి సంబంధించింది. యజ్ఞంలో ఈశ్వర అధిష్ఠానం ఆవశ్యకం అవుతుంది. అంటే ఈశ్వరుణ్ణి ఉద్దేశించి చెయ్యటం. ఈశ్వరుని కృపచేత సృష్టి చక్రం పరిభ్రమిస్తుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఉంది. 15లో ఉందా 3వ అధ్యాయం. విశ్వ నిర్మాణంలో ప్రథమ కర్మ యజ్ఞం. ఈ క్రియలో సమాజపు భరణ పోషణ లిముడున్నాయి. యజ్ఞేన యజ్ఞమజయంత దేవాస్తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ అని ఋగ్వేదం చెబుతోంది. ఐహిక సుఖ ప్రాప్తికై యజ్ఞాలు ఆచరింపబడుతాయి. కొన్ని యజ్ఞాలు సమాజ కళ్యాణార్థం జరిగాయి. వాని వల్ల ఒకదానికంటే ఎక్కువ మంది లాభం కలిగింది. కుటుంబం, సమాజం, దేశం, రాజ్యం, విశ్వం మొదలైన వాటి శ్రేయస్సు కోసం యజ్ఞాలు చెయ్యబడ్డాయి. అలాగే అతివృష్టి, రోగాల నివారణ, శత్రు బాధల నుండి రక్షణ, సంఘ వినాశం నుండి భద్రత, రాష్ట్ర అభ్యుదయం, రాజ్య రక్షణ వంటి ఎన్నిటినో సాధించటానికి యజ్ఞాలు చేశారు. డాక్టర్ సారా గాడ్గిల్ గారి మతంలో యజ్ఞ విధి విశిష్ట మంత్రానికి యథోక్త కర్మల తంత్రశుద్ధాలుగా ప్రయోగించటం చేత ప్రాకృతి శక్తిపై విజయం సాధింపవచ్చని యాతురూప సంకల్పంపై ఆధారపడి కామ్యపూర్తికి ఈశ్వరుని వంటి
దయామయ వ్యక్తి రూపమైన శక్తి యాతు విద్యలో కాని యజ్ఞంలో కాని అవసరం కాదు. యజ్ఞంలో మంత్రయుక్త విధానం సహజ సామర్థ్య పూర్ణం. కోరిన వారి కోరిక తీర్చడానికి కానీ తీర్చకపోవటానికి కానీ దేవతల ఇచ్ఛా ద్వేషంతో పని లేదు. అత్యంత విశుద్ధమైన కర్మాచరణం వలన ఫలప్రాప్తి నిశ్చితం. మంత్రాలు విశుద్ధంగా ఉచ్చరించడం, యథావిధిగా కార్యాచరణ చేయడం అన్న వాటికే ఇక్కడ సర్వ అధిక మహత్యం. వాటిలో ఏమాత్రం దోషం కానీ లోటు కానీ కలుగకూడదు. అలాంటి లోటుపాట్లు ఏర్పడినప్పుడు యజ్ఞ వేదికకు దక్షిణంగా ఆసీనుడై ఉండే బ్రహ్మ అనే ఋత్విక్ వాటిని నివారిస్తారు. యజ్ఞకర్మ విద్యుక్తంగా జరుగుతుంటే లేదో చూడటానికి ఈ ఋత్విజుడి యొక్క కార్యం సూపర్విజన్ అన్నమాట, సూపర్వైజ్ చేయడం. యజ్ఞ విధిలో దోషాలు ఏర్పడిదు యజ్ఞకర్త ఇష్టఫల ప్రాప్తికి బదులు మరణ భయం కూడా ఏర్పడు. ఇందుచేతనే మృత్యువు దిశ అయిన దక్షిణంలో కూర్చొని ఆ ఋత్విక్ దానిని సంభాళిస్తూ ఉంటాడు. శక్తి భావం కిందులో స్థానమెత్తిది లేదు. భక్తి భావంలో ఇందులో కింద స్థానం. అందుకు కారణం ఫలప్రధాన కార్యం ఇక్కడ దేవతల అధీనంలో లేకపోవటం. ఇక్కడ దేవతల పేరుకు మాత్రమే తన ఈ అభిప్రాయాన్ని బలంగా ఆయన దాండేకర్ గారి మతం ఇలా చెప్పబడి, సైన్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ పొసెసింగ్ మిస్టికల్ పొటెన్స్ superior even to gods, who, it is sometimes stated, attain to the divine rank by means of sacrifice. యజ్ఞం వల్లనే దేవత్వం అద్విందన్న భావం సర్వత్రా వ్యక్తం అయినట్టు కను. తత్కతీర్థ లక్ష్మణ శాస్త్రి జోషి గారి, డాక్టర్ గాడ్గిల్ గారి అభిప్రాయం సరిపోల. వారి మతంలో భక్తి అనేది ప్రేమ భావంలో ఒక విశిష్ట రూపం. ఈ విశిష్ట రూపాన్ని నిష్ఠ అంట. ఋగ్వేదంలో యజ్ఞ విధిలో ఈ నిష్ఠా విధులు అనేకసార్లు చెప్పబడ్డ. మానవ శాస్త్రాన్ని అనుసరించి వైదిక యజ్ఞ విధి యాతు విధి మాత్రమే అని సిద్ధింపదు. ఎందుకంటే యాతు క్రియలో వలె అలౌకిక శక్తిని సంపూర్ణంగా వశంలోకి తెచ్చుకునే శక్తి ప్రక్రియ ఏది కూడా వైదిక యజ్ఞ విధిలో లేదు. దేవతలను శరణు చోచడం ఇందులో ప్రధాన భావం. యజ్ఞం వల్ల దేవతలు ప్రసన్నులవుతారు. అందుకు హేతు యజ్ఞ సమర్పణ విధి అవడం. యజ్ఞం అంటే సమర్పణ, సాక్రిఫైస్ చేయడం. కానీ యాతుక్రియ ఇందులో ఇమిడి ఉన్నదంతంలో సందేహం లేదు. యాతుక్రియ కొంచెమో ఎక్కువగాను లేని ధర్మం లోకంలో లేనే లేదు. మానవుడి ఇచ్ఛ సర్వశక్తి సంపన్నమవటంచే యాతు తత్వం అంటే మాయాతత్వం వ్యక్తి రూపంలో భగవత్ కల్పన దీనికి లభించిన ఉత్తమ రూపం. యాతువు నుండి వికసించిన రూపమే భక్తి ప్రధానమైన ధర్మం. తపస్ భారతీయ సంస్కృతికి గల 3 ప్రధానాంగాలలో తపస్సు ఒకటి. శబ్ద కల్పద్రవం. తపస్సు శబ్దానికి తపతి తాపయతి వా అని వ్యాఖ్యాని, అంటే తపించేటువంటిది లేదా తపింప చేసేటువంటిది తపమని అర్థం. సర్వలక్షణ సారం తపస్సును వివరిస్తూ క్షుత్పిపాసా శీతోక్ష్ణాది ద్వంద్వ సహనం, ఆకలి దప్పులు అంటే శీత చలికాలం వేసవికాలం, చలి వేసవి వంటి ద్వంద్వాలను సహించటం అనేది తపస్సు అని చెప్ప. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థ చతుష్టయాన్ని తపంతో సంధిస్తుంది. కనుక మానవ జీవితాన్ని నిర్మలంగా నిష్కళంకంగా ఉంచాలి అంటే తపోగ్ని చేత తపింప చెయ్యాలి.
తపస్సు అనే అగ్ని చేత కాల్చుకోవాలి. ఉపనిషత్కారుల మతం అనుసరించి తపస్సు వానప్రస్థ ఆశ్రమాన్ని అభిన్న అంగం, దాంతో సంబంధం కలిగి తపః శ్రద్ధేయే హ్యుప సంతర్యణ్యే శాంతా విద్వాంసో భైక్షచర్యాం చరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రామృతః స పురుషో హవ్యయాత్మ. ముండక ఉపనిషత్తులో 1లో పదం. శాంతులు విద్వాంసులైన వనంలో నిలిచి భిక్షావృత్తి నిర్వహిస్తూ శ్రద్ధాపూర్వకంగా తపం చేస్తున్నటువంటి పురుషులు పాపరహితులై సూర్యద్వారంగా అమర్త్యుడు అవ్యయుడైన పురుషుని చేరుకొని మహానారాయణీయ ఉపనిషత్తులో ఈ క్రింది విధంగా తపస్సు యొక్క వ్యాపకత్వాన్ని వర్ణించారు. ఋతం తపస్సత్యం, తపస్సుతం తపస్యాంతం, తపోదమస్తవః, శమస్తపోదానం, తపో యజ్ఞం, తపో భూర్భువస్సువ బ్రహ్మై తదుపాస్యైతత్తపః. ఋతం సత్యం, శృతం శాంతం, దమం శమం, దానం యజ్ఞం, తపం సచ్చిదానంద స్వరూపుడైన బ్రహ్మని ఆరాధించటం కూడా తపస్సే. తపసి సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ తపః పరమం వదంతి. సర్వంలో తపస్సు ప్రతిష్ఠితమై ఉంది కనుకనే తపం శ్రేష్టమని ఈ ఉపనిషత్తు చెప్పదు. ధర్మసూత్రకారుడు పాప నిష్కృతికై తపశ్చరణాన్ని విధించారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచం ఆర్జనం, బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తపముచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. మనఃప్రసాద సౌమ్యత్వం, మౌనం ఆత్మవినిగ్రహ, భావ సంశుద్ధిరిచ్చే తత్తపో మానసముచ్యతే. గీతలో 17వ అధ్యాయం. భగవద్గీతలో తపమంటే దేవతలు, బ్రాహ్మణులు, గురువులు, విద్వాంసులు లను పూజించరు. శుద్ధి, రుజుత్వం, బ్రహ్మచర్యం, అహింస అనే శారీరక తపస్సు. శోభ కలిగించనటువంటి మాట, సత్యం, ప్రియమైన భాషను, స్వాధ్య అధ్యయనం, వాచిక తప. మనఃప్రసన్నత, సౌమ్యత, మౌనం, ఆత్మనిగ్రహం, భావ సంశుద్ధి మానసిక తపస్సు. ఫలాశ వదిలి మనోవాక్కాయాలతో చేసే తపస్సు సాత్విక. సత్కార, పూజా, సమ్మానాది ఐహిక ఉద్దేశాలతో దాంభికంగా చేసేటువంటి తపస్సు రాజస. మూర్ఖత వహించి తనను తానే హింసించుకుంటూ ఇతరులను బాధించేటువంటి కోరికతే చేసే తపస్సు తప. యద్దుస్థలం యద్దురామం యద్దుర్లం యద్దుర్గం యచ్చ దుష్కృతం సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం అని మనుస్మృతి చెప్పి తన సామర్థ్యాన్ని వర్ణిస్తూ, తపస్సామర్థ్యాన్ని వర్ణిస్తూ మనువు ఇలా చెప్పారు. ఏది దుస్థలం, దుష్ప్రాపం, దుర్గమం, దుష్కరం అవుతుందో అదంతా తపస్సు. అంటే గట్టిగా పూనికతో చేసేదంతా తపస్సు. కనుక అది తపస్సు చేత సాధింపబడగ. కానీ తపమును అతిక్రమించేది ఏదీ లేదు. తపస్సు చేత సామర్థ్యశీల చింతనాలు లభిస్తాయి, జ్ఞానం వర్ధిలు. వ్యాసుడిటువంటి ప్రత్యాధిక శ్రమ చేత ప్రాచీన సాహిత్య సంగృహీతుడై ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడిన వ్యక్తులందరి జీవితాలలోనూ తపస్సామర్థ్యం వ్యక్తం అవుతూ ఉన్నది. మానవ శక్తి చేత సాధింపజాలని విషయాలు ఎన్నో తపస్సు చేత సాధింపవచ్చు. మానవుల వలని దేవదానవులు కూడా తపస్సును ఆశ్రయించారు. బ్రహ్మకు లోక సృష్టి చేయే శక్తి తపస్సు వల్లనే లభించింది.
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవటానికి ఘోర తపస్సు రావణుడు మహోగ్రమైన తపస్సు చేసి అమరత్వాన్ని సాధించాడు. శివుని ప్రసన్నత కోరి పార్వతి తపస్సు చేసి అనసూయ తపస్సు చేసి శివుని ప్రసన్నతోవటమే కాక క్షామ నివారణం చెయ్యటానికి స్వర్గం నుండి గంగను రప్పించగలిగింది. అలాగే పవిత్ర ధర్మ పరీక్షార్థం వచ్చిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనసూయ బాలకులుగా మార్చి గర్వభంగం చేసి ఇదంతా తపో బలం చేతనే సాధ్యమై మాండవ్యుని శాప కారణాన్ని ఒక సఖికి ప్రాప్తించిన వైధవ్యం తపో బలంలోనే నివారించబడి కానీ సశరీర స్వర్గం కోరిన శంభూకుని తపస్సు వ్యర్థమై అతడు తన అధికారాన్ని అతిక్రమించి చరించటం దానికి కాదు. తపస్సులో కాయక్లేశాలకు విశేష మహత్మ్యం ఉన్నది. అంటే శరీర బాధలకు కాయక్లేశం ఎంత అధికము, ఎంత అధికావధికము, ఎంత తీవ్రము అంతగానే తపోబలం కలుగుతుంది. గ్రీష్మకాలంలో పంచాగ్ని సాధనం, శిశిరకాలంలో శరీరంపై పలుచని వస్త్రం ధరించడం, వర్షాకాలంలో 6 బయట ఆసనం వేసి బాహుద్వయం పైకెత్తి చిరకాలం నిలిచి ఉండడం, ఒంటి కాలిపై నిలబడటం, అగ్ని తొక్కుతూ నడవడం, నీటిలో నిలిచి ఉండడం, మౌనం వహించడం, కట్టెలాగా పడి ఉండడం, తీర్థయాత్రలు చేయడం, వాయుభక్షణ చేయడం, ఉంచవృత్తి పక్షులలాగా నేలరాలిన గింజలు ఏరి తినటం, అలాగే నడవటం వంటి తపస్సాధనాలు విధాలుగా ఆచరింపవాలి. స్త్రీ విద్య స్త్రీ పురుషులిద్దరికి తపస్సాధనకు అధికారం ఉన్న శంభూకుని కథ వల్ల శూద్రులకి అధికారం లేదని స్పష్టం. కానీ వైదిక కాలం శూద్రులకి ఇట్టి అధికారం ఉంది. వారు వేదాధ్యయనం చేస్తుండేవారు. కొందరు మంత్రద్రష్టలు శూద్రులే. కాలగతిలో శూద్రులపై అనేక ప్రతిబంధాలు ఏర్పడి వాటితోటి వారికి తపస్సాధనాధికారం కూడా తొలగించబడి తపమెంత ఉపయుక్తమో అంతగా అది ఉపద్రవం కూడా. తపంతో సంరక్షక సంహారక శక్తులు రెండూ ఇమిడి ఉన్నాయి. తపశ్చరణాన్ని బట్టి వాటి బలం హెచ్చు తగ్గులు ఏర్పడి అలాగే అవి హెచ్చు తగ్గులుగా నిలుస్తాయి. తపస్సులు చాలా జాగ్రత్తగా విజ్ఞతతో వ్యవహరించాలి. కాకపోతే తపక్షయం ఏర్పడి ఈ తపక్షయం అనేక విధాలుగా సంభవిస్తుంది. విశ్వామిత్రుని తపక్షయం కోరి ఇంద్రుడు అతని దగ్గరకి రంభను పంపి తపోభంగం ఆచరింపజే ఐహికాభివృద్ధి, శత్రు వినాశం, కష్ట నివారణ వంటి ప్రయోజనాలు ఆశించి మానవ శక్తికి మించిన ప్రభావపూర్ణమై వేరొక శక్తిని ఆర్జించే ఉద్దేశం యాతు యజ్ఞ తపాలు అనవసరి అవలంబించే వాళ్లకు ఉండే. ఇవి కాక మరికొన్ని ఉద్దేశాలతో కూడా వీటి ప్రయోజనం జరిగేది. కానీ అలాంటివి చాలా తక్కువగా గౌణంగా సెకండరీగా ఉండే. యాతు క్రియలో మంత్రతంత్రాల సహాయం, యజ్ఞక్రియలు, దేవతా ప్రసాద సిద్ధి వల్ల, తపక్రియలు కాయక్లేశంతో లక్ష్యం సాధింపబడుతుంది. మళ్ళా ఒక్కసారి యాతు అంటే మాయాక్రియలు, మంత్రతంత్రాల సహాయం, యజ్ఞక్రియలు, దేవతా ప్రసాద సిద్ధి వల్ల, తపక్రియలు శరీరం యొక్క బాధ, కాయక్లేశాలతో లక్ష్యం ఏది అనుకున్నావో అది సాధింప. ఈ మూడింటికి గల ముఖ్య ఉద్దేశం లౌకిక అభివృద్ధి. యాతు క్రియలు ఎదుటగల వస్తువులను సుప్తమై ఉన్న శక్తిని మేల్కొలపకుండా కాని, యజ్ఞక్రియలు ఇష్టదేవతలు ప్రసన్నం చేసుకోకుండా కాని లక్ష్యసిద్ధి కలగదు. యాతు యజ్ఞ మార్గాలు కొంతవరకు పరాధీన. తపస్సులో కూడా దేవతా ప్రసన్న అపేక్షణీయం, ఆవశ్యకం అయిన అలాంటి ప్రసన్నత సాధించేటువంటి సాధనాలు
దాన్ని కోరేటువంటి తపస్సులోనే ఎక్కువగా ఉంటాయి. కామ్య పూర్తి అయ్యేవరకు సాధన చేయబడుతోంది. యజ్ఞంలో దైహికతకు ప్రాచుర్యం ఉంది. ద్రవ్యం, దేవతా విధానం అనేవి ఇందు మహత్యాన్ని వహిస్తాయి. భగీరథుడు ఉగ్ర తపం చేసి బలాన్ని గంగను భూమిపైకి తెచ్చారు. నగరపుత్రుడు ఉదక క్రియను వారి అక్షయ స్వర్గ సుఖాలు ప్రాప్తింపయ్యాయి. తర్వాత శాపం, వరం, సంకల్ప స్వరూపం. శాపాన్ని, వరాన్ని, యాతుక్రియ, యజ్ఞక్రియ, తపస్సు అనే వాటితో అత్యంత నికట సంబంధం కల శాపవరాల సంకల్పాలకు మూలం యాతుక్రియ. దానికలా శాపవరదాన శక్తి లభించే తపస్సు చేత కలుగుతుంది. యజ్ఞం వల్ల కూడా వరశాపాల ఇవ్వగల శక్తి ప్రాప్తిస్తుంది. ఇది చాలా స్వల్పం. A curse or blessing is a wish expressed in words that evil or good may be for a certain person. ఎవరికైనా మంచో చెడ్డో కలిగించటానికి మంత్రోచ్చారణ రూపంగా వ్యక్తమైన కోరిక లేదా కామనయే వరం కానీ శాపం కానీ అనబడుతోంది. ఈ వరశాపాలు ఇచ్చే ప్రక్రియలో వీటిని ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క ఇచ్ఛాశక్తికి గల ప్రాబల్యం, దాని అభివ్యక్తి అంటే శబ్ద ఉచ్చారణ, అతనికి గల అధికారం, ఈ మూడు నియమాలు ముఖ్యం. శాపం కానీ వరం కానీ ఇచ్చేవాడి ఇచ్ఛాశక్తి ఎంత ప్రబలమైన, అవి ఇచ్చేటువంటి వ్యక్తికి గల అధికారం ఎంత గొప్పదైనప్పటికీ శబ్ద రూపంలో ఉచ్చరించే, వ్యక్తం చేయనంతవరకు అది తన ప్రభావాన్ని చూపలేదు. కనుక అభివ్యక్తి అంటే శబ్దోచ్చారణానికి ప్రముఖ స్థానం ఇవ్వబడు. శబ్దోచ్చారణం ద్వారా ఇచ్ఛాశక్తి ప్రకటనమైతే చాలు, దాన్ని తిరిగి వెనకకు మరలించటం కానీ మార్చటానికి కానీ వీలు లేదు. అలాగే దాని ప్రభావాన్ని నిగ్రహింపబడజాలి. శబ్ద ఉచ్చారణ ప్రభావం ఏనాడు అసత్యం కాలేదు. అలా అయితే అది శాపమని కానీ వరమని కానీ చెప్పబడ. కామాతుర క్రౌంచ పక్షిద్వయంతో మగపక్షిని కూల్చిన నిషాదును ఉద్దేశించి వాల్మీకి నోట ఏ శాపవాణి వెలసిందో దాన్ని గూర్చి ఆ మహర్షి పెదవ ఎంతగానో పరితపించారు. శాపం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంది. కానీ వాల్మీకి మహర్షి ఆ శాపాన్ని మరలింపలేకపోయి, దాన్ని మూర్ఛను లేకపోయా, దాన్ని మార్చలేకపోయి. రామాయణంలో 2 సందర్భాలు వరదానం అసత్యమైతే ఏమవుతుందో అనే పరిస్థితులు సంభవి. యమ రావణ సంగ్రామంలో యముడు రావణుని సంహరించడానికి యముడు రావణుని సంహరించడానికి కాలదండం బ్రహ్మగారు ఇచ్చి అది ప్రయోగింపబడితే రావణుడికి సాగుతాం. కానీ ఆ బ్రహ్మదేవుడే స్వయంగా రావణుడి మానవ ఇతరుల చేత మృత్యువు కలదని వరమిచ్చి, ఇప్పుడు రావణుడు చనిపోతే బ్రహ్మ ఇచ్చిన వరం అసత్యము. కనుకనే బ్రహ్మ స్వయంగా మాధ్యస్థం వహించి యమునిచే కాలదండ ప్రయోగం కాకుండా నిలిపి తానిచ్చిన వరాన్ని సత్యంగా నిలుపుకోగలిగాడు. 2వ సందర్భం నివాత పశువులతో రావణుడు యుద్ధం నాడు. ఇద్దరికీ వరాలు లభించినందు యుద్ధం చిరకాలం జరిగిన జయాపజయాలు నిశ్చయం కాదు. ఎవరు జయించిన లభించిన వరం అసత్యమని బ్రహ్మదేవుడే వచ్చి ఇద్దరు పక్షాలను వాళ్ళకి సంధి చేసి తానిచ్చిన వరాల సత్యత్వాన్ని కాపాడుకున్నాడు. ఉత్తరకాండ. మనసులో కోరిక ఉదయించిన, అది వ్యక్తం కాకున్నా, శబ్దోచ్చారణం జరక్కబోయిన దాని శాపమని కానీ వరమని కానీ అనదు, బయటికి రావాలి.
ప్రబలమైన కోరిక మాత్రమే వరం కానీ శాపం కానీ కాజాలదు. కోరిక లేక శబ్ద స్వరూపంలో ప్రకటితమైనప్పుడే అది శాపమనో వరమనో చెబుతాం. ఒక్కొక్కప్పుడు మనసులో ఇచ్ఛ జరించిన ఫలితం ఆలోచించి దాని శబ్ద రూపంలో వ్యక్తం చేసే ప్రయత్నం విరమించుకోవటం కూడా జరుగుతుంది. శాపం ఇవ్వటం వల్ల తపోవ్యయమవుతుందని, పుణ్యక్షయమవుతుందని భావించడం చేత ఇచ్చోదయం అయినా అది శబ్దోచ్చారణ ద్వారా వ్యక్తం చేయబడి రామాయణలో ఇలాంటి సందర్భాలు కోకొద్దాం. వాటిని గురించి ముందు విస్తారంగా చర్చిద్దాం. మనసులో భావం ఉత్పన్నమైన వేదవతి కుశకన్యలు రావణ వాయుదేవులను శపించలేదు. కానీ మనసులో ఇచ్చోత్పత్తి జరిగిన విధం వరమీయకుండా నిలిచిన దానికి ఉదాహరణలు ఎక్కడా లేదు. ప్రబలమైన ఇచ్ఛ శబ్దమూలంగా దాన్ని అభివ్యక్తం చేయటం ఎంత మాత్రంలో చాలు. అలా వరశాపాలు ఇవ్వటానికి అధికారం కూడా తప్పనిసరి. తపస్సు, కొన్ని యజ్ఞ విధులు అలాంటి అధికారం ఇస్తాయి. అత్యధికమైన కోపం కలిగిన మామూలు వ్యక్తి ముఖంలో వచ్చేటువంటి వచనాలు శాపాలు కావు. కారణం వాటిలో శబ్దోచ్చారణకు చెప్పబడి ప్రభావం కానీ క్షమత కానీ. ఈ వచనాలు హాహాకృతులే కాకి శాపాలంట. అలాగే అధికారభావం చేత దీనికి మిక్కిలి సంతోషం కలిగి సామాన్య వ్యక్తి వేరొకరిని మేలు కోరవచ్చు. వారి ఈ కోరిక శుభకామన లేదా ఆశీర్వాదం అవుతుందే కానీ వరం కాదు. హాహాకారం, ఆశీర్వాదం శబ్దోచ్చారణ చేయబడిన ప్రభావ సంపన్నాలు కావు. అలాంటి విశ్వాసాలు కలిగింపు తరచుగా అవి ప్రభావ రహితాలై పొల్లుపోతాయి. ఒకప్పుడు ప్రభావకారులైన అది యాదృచ్ఛికము, కాకతాళీయము అవుతుంది. శాపం కానీ వరం కానీ ప్రభావం అమోఘంగా ఉంటాయి. సంతప్తుడైన గౌతము ఇంద్రుని విషయంలో, విశ్వామిత్రుడు రంభ విషయంలో పలికిన వచనాలు శాపాలు. వారు తపస్సు చేత అలాంటి అధికారాన్ని పొంది వారి వాక్కుకి సత్యత్వం సిద్ధి పాద ప్రణామమునచే కన్యను అష్టపుత్ర సౌభాగ్యవతి భవాని పురుషుని ఆయుష్మాన్ భవ అని బట్టి ఈ మాటలు సాధారణ జనులంతా అంటూ అవి కేవలం శుభాకాంక్షలు. వాటికి తగినంత ప్రభావం కానీ అట్టి విశ్వాసానికి తావు కానివ్వండి. కానీ భృగు ఇచ్చిన వరబలం వల్ల సగల పత్ని సుమతి 60,000 మంది సుపుత్రులను పొంది. దీనికి కారణం అతడంటి అలాంటి అధికారం పొంది ఉండటం. సోమదాగాంధారికి వివాహమాడకై, ఎవరికి భార్య కాకై, పుత్ర ప్రాప్తికై కోరిక కలిగి అధికారి మౌళి ఋషి ఆమె కోరిక ఫలించినట్లు వరం ఇచ్చారు. దేవతలకు ఇచ్చే అధికారం జన్మసిద్ధంగా కావచ్చేమో కానీ మానవుల వలె వాళ్ళకి తపస్సు చేసి ఈ శక్తిని పెంపొందించుకోవాల్సి ఉంది. శాపం కాని వరం కాని ఇవ్వగల శక్తి తపస్సు వల్లనే లభిస్తుంది. దేవతలు, దానవులు, మానవులు అందరూ తపస్సు చేయక ఈ శక్తిని పెంచుకోలేరు. రాక్షసులు మహోగ్రంగా తపస్సు చేసి వరాలు పొందుతున్నారు. కానీ వేరొకరి శాపం కానీ వరం కానీ ఇవ్వగల శక్తి వాళ్ళకి ఇచ్చినట్టు లేదు. రామాయణంలో రాక్షసులు ఇచ్చిన శాపానికి కానీ వరానికి కానీ ఉదాహరణం ఒక్కటి కూడా లభించదు. హిరణ్యకశిపుడు మరీచి మహర్షి పుత్రులకు శాపం ఇచ్చినట్టు హరివంశంలో రాక్షసులకు కూడా శాపం ఇవ్వగల శక్తి ప్రాప్తించిందేమో అనిపించేటువంటి సందర్భాలు రామాయణంలో 2 కనిపిస్తాయి. కానీ ప్రత్యక్షంగా అవి రూపుదిద్దుకోవాలి. బ్రాహ్మణ వేషంలో వచ్చిన అతిథి
రావణుని చూసిన సీత అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే శాపమిస్తాడేమో అని భయం. కానీ ఇది భయం మాత్రం. సీత సముచిత రీతి సమాధానాలు చెప్పింది. కాగా శాపమివ్వేటువంటి అవకాశం లేకపోయి ప్రాణ సంకటం వచ్చిన రావణుడి దూత శుకుడు నా శాపం నిన్ను జీవితాంతం బాధించగలదు అని రాముణ్ణి బెదిరించి, కానీ రాముడు అతనికి అభయం ఇవ్వటం చేత బెదిరింపంతా నిష్ఫలమై పుష్పక విమానం అపహరించిన సందర్భంగా కుబేరుడు రావణుని ఎంతగానో శాపతుల్యులైన భక్తుల తేద నిందించాడు. కానీ అవి అంతగా గణనీయాలు. కుబేరుడు రావణుడి తొడబుట్టినవాడు, కానీ రాక్షసుడు కాదు. పైగా దిక్పాలుడు కనుక అతని కట్టి శక్తి ప్రాపించి అతడు తొండకు హనుమంతుడికి వరాలు ఇచ్చారు. తుంబురుడికి శాపం కూడా ఇచ్చారు. దేవతలకు మానవులు కూడా పరశాపం ఇవ్వగల శక్తి చేసుకొని, కానీ దేవతలు వరం ఇవ్వటానికే ఉత్సుకతలవుతారు. మానవులు శాపం ఇవ్వటానికే మొగ్గు చూపుతారు. రాక్షసులు శాపం కాని వరం కాని ఇచ్చినట్లేదే. దీనివల్ల సత్వరజస్తమో గుణాలను బట్టి వరశాప శక్తులు వర్ధిల్లాతాయి అని రామాయణంలో 84 వరదానాలు పేర్కొనబడ్డాయి. వాటిలో 60 వరకు దేవతలిచ్చి మానవులిచ్చినవి 19. మొత్తం ప్రవర్తించిన 61 శాపాలు 7 మాత్రమే దేవతలిచ్చి, కాగా మానవులిచ్చినవి 50. వారిచ్చిన శాపాలు దేవతలకు అనుభవింపనైనవి. సృష్టికర్త సర్వాధికారి అయిన బ్రహ్మగారిచ్చిన వరం అత్యధికంగా అంటే 20కి మించాయి. అవి స్వాభావికమే. తపస్సు వలనే సచ్చరిత్ర, సత్యసంధత, కర్తవ్య పాలన, పతివ్రత ధర్మం మొదలైన సద్గుణాల మూలంగా వాటిని పాటించే వ్యక్తుల విషయంలో వాళ్ళకి ఇలాంటి శాప దాన వరదాన శక్తులు ప్రాప్తించినట్లు దశరథుడు కైకకు వరం ఇచ్చి ఆ శ్రీరాముడికి అంటే అధికారం లభించి దశరథుడికి దశరథుడు కైకకు వరాలిచ్చి అలాంటి వరాల్ని గూర్చి పతివ్రత ధర్మాన్ని గురించి ముందు మనం చర్చిస్తాం. శ్రీరాముడు తన వరదాన శక్తిని అంతగా ప్రయోగించాల. ప్రశ్రవణ పర్వతంలో నదికి ప్రత్యక్ష రూపంగా కాకుండా ఇచ్చిన శాపం షరతులతో కూడి వాటిని పాటించినందున ప్రభావం కూర్చిన ప్రశ్నకే లేదక్క. శ్రీరాముడు మరు ప్రదేశానికి అతడి ప్రజలకు వరమిచ్చి శంభూకుడు వరానికే యాచించిన దాని అంగీకరి సీతకిచ్చిన వరం ఆమె పాలిట శాపంగానే పరిణమి. శాపం వరం అనేవి ఒకే నాణానికి 2 వైపు. ఒకటి సంహారక స్వరూపం, రెండోది సంరక్షక. శాపానికి గల ప్రధాన లక్ష్యం శత్రునాశనం, మృత్యువు, వధ, పీడ, ఉపద్రవం బట్టి. వరానికి మూలం మంగళ భావం అవ్వటం చేత దాని పరిణామం మాంగళ్యం, శుభకామన, ఉపకారం వంటివి. అలా చూస్తే మృత్యువు శాపానికి విషయం, వరం అలా కాదు. కానీ రామాయణంలో ఒకచోట వరం మృత్యువుతో సంబంధించిన వరదానాలు ఉంటుందా. ఈ వరదాన అపస్వాద స్వరూప మేఘనాథుడు తన సంపూర్ణ అమరత్వం సిద్ధింపదని గ్రహించాడు. అప్పుడు తనకెట్టి పరిస్థితిలో మృత్యువు రావాలు కోరుకుని దానికి బ్రహ్మ అనుమతించాడు. మిగతా విషయాలు రేపు.